నీవు ఆయన విసర్జించిన ఎడల ఆయన నిత్యముగా త్రోసివేయును. దేవుని నామానికి స్తోత్రములు. సొలొమోనుకి తన తండ్రి అయినటువంటి దావీదు చేస్తున్నటువంటి ఉపదేశం, తన తండ్రి అయినటువంటి దావీదు చేస్తున్న ఉపదేశాన్ని మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. మరి గత వారము 2 విషయాలు మనం నేర్చుకున్నాం. ఏంటంటే దేవునికి మనం చేసే ప్రతిదీ కూడా తెలుసు. మనం చేసేదే కాదు, మన ఆలోచన కూడా ఆయనకు తెలుసు కదా. మన ఆలోచన కూడా ఆయన ఎరిగినటువంటి వాడు. అయితే మరి అది మనందరికీ తెలుసు. మనం ఆయన ఎదురు నుంచి ఏది దాచలేము, ఏది కూడా ఆయన ఎదురు నుంచి మరుగ్గా లేదు అనే విషయము మనందరికీ తెలుసు. మరి ఆ సత్యము ఎరిగినటువంటి యోసేపు చూడండి, తెలుసుకోవడం ఒక ఎత్తు, దాన్ని మనదిన జీవితంలో ఆచరించడం ఒక ఎత్తు. తన యొక్క యజమానులైనటువంటి పోతీఫరు భార్య తన పాపములకు పురికొల్పినప్పుడు, తన పాపానికి ప్రేరేపించినప్పుడు ఏమంటాడంటే, ఇదిగో ఎవరు చూడకపోవచ్చు, ఆమె ఏమందంటే ఎవరు లేరు నాయన, నీవు నేనున్నాము, ఇదిగో అని చెప్పినప్పుడు ఆయన తెలుసా, లేదు పరలోకమందు ఉన్నటువంటి నా దేవుడు నన్ను చూస్తున్నాడు, ఆయనను గమనిస్తున్నాడు, ఆయనకి విరోధముగా ఇంత దుష్కమ కార్యము నేను ఎలాగూ చేయగలనని దేవుడు చూస్తున్నాడు అనేటువంటి స్పృహ కలిగి ఏం చేశాడు తెలుసా, పాపము నుంచి పారిపోయాడు, పాపము నుంచి పరిగెత్తాడు. పాపం నుండి పరిగెత్తడమే పరిశుద్ధత. ఎప్పుడు మనం అలా చేయగలము? నీకు ఎప్పుడైతే దేవుడు నన్ను గమనిస్తున్నాడు, నా దేవుని యొక్క కంటికి మరిగంది ఏది లేదు అని ఎప్పుడైతే నీ మనసులో నువ్వు ఆలోచన కలిగి ఉంటావో అప్పుడు మాత్రమే నీవు ఏది కూడా దేవునికి విరోధమైనటువంటి కార్యం ఏది కూడా నీవు చేయవు. అయితే రెండవదిగా ఆయన చూస్తున్నాడు. ఆయన చూడటం అంటే ఇంకో విషయం కూడా చెప్పాను కదా, ఆయన కేవలం మన పాపములు మాత్రమే కాదు, మన వేదన, మన బాధను కూడా చూస్తున్నటువంటి దేవుడు కదా. శారా ఏమని పెట్టింది దేవునికి పేరు? నీవు చూచుచున్న దేవుడు కదా, నీవు చూచుచున్నటువంటి దేవుడు. పిల్లవాడు నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నప్పుడు రైట్, ఆమె ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీటి బొగ్గను పెట్టాడు. వాళ్ళ వేదన హాగరు కదా నేను చెప్పింది, శారా నాన్న హాగరు, ఓకే హాగరు కదా. ఆ శారా ఏం చేసిందంటే ఇంట్లో నుంచి బయటికి నెట్టేసింది. సలహా ఇచ్చింది ఏమే, సలహా ఇచ్చిన తర్వాత ఆ సలహా ఏమైంది, ఆ సలహా అమలయ్యేలోపు తన గర్భమున పుట్టలేదు కాబట్టి ఎవరు? ఇష్మాయేలు వాగ్దాన పుత్రుడు అనుకుంది. వాగ్దాన పుత్రుడు ఇష్మాయేలు కాదు. తన గర్భాన పుట్టలేదు కాబట్టి ఏం చేసిందంటే ఇతను పంపించేయని చెప్పింది. అప్పుడు ఇద్దరు వెళ్ళిపోయారు. హాగరు కుమారుడు ఇష్మాయేలు వెళ్ళిపోయి అరణ్యంలో నీరు లేక ఉన్నప్పుడు అప్పుడు దేవుడు నీటి బుగ్గను పుట్టించినప్పుడు ఏమని పడుతుంది తెలుసా, నీవు చూచుచున్న దేవుడు. ఇష్మాయేల్ అంటే అర్థం ఏంటి? చూచున్న దేవుడే కాదు. ఇష్మాయేల్ అంటే యెహోవా తన మొరను వినెను. ఇష్మాయేల్ అంటే అర్థం ఏంటంటే నా మొర దేవుడు విన్నాడు, నా బాధను దేవుడు చూడటమే కాదు, నా మొర కూడా దేవుడు విన్నాడని చూస్తున్నాం. కనుక ఆయన మనము చేసేటువంటి దేవునికి విరోధముగా చేసేటువంటి చర్యలు అని చూస్తున్నాడు. అలాగే నీ బాధ, నీ వేదన, నీ యొక్క పొరుగు వారి నుంచి కానీ, నీ భర్త నుండి కానీ, నీ భార్య నుంచి కానీ, లేకపోతే నీ స్నేహితుల నుంచి నీకు వచ్చేటువంటి శ్రమను ఆయన చూసేటువంటి దేవుడు. ఆయన కంటికి అటు పాపం మరుగ్గా లేదు, అలాగే నీ యొక్క బాధ వేదన కూడా మరుగ్గా లేదు. ఆయన మనం బలపరిచేటువంటి దేవుడు. అయితే రెండవది ఏమంటున్నాడు, నీ పరిస్థితి ఆయనకి తెలుసు. అయితే నా కుమారుడా, నువ్వు చేయవలసిన మరొకటి ఏం తెలుసా, నీవు ఆయన్ని తెలుసుకోవాలి కదా. ఆయన తెలుసుకోవడానికే ఈ తిప్పలంతా. ఆయన తెలుసుకోవడానికి ఎంత టైం పట్టి చెప్పండి? ఒక అరగంట వాక్యం అయితే అరగంట వాక్యంలో అంతా తెలుసుకుంటారు. ఆయన్ని లేదు. ఆయన తెలుసుకోవాలంటే ఇది 60,000 పుస్తకాలు ఉన్నాయి బైబిల్. 60,000 పుస్తకాలలో అంతా కూడా ఆయన గురించినటువంటి వర్ణన, ఆయన గురించిన వివరణ, అది మనం చదివినప్పుడు, ఈ లేఖను మనం చదివినప్పుడు ఆయన మనం చదువుతున్నాడు. మరి నువ్వు ఆయన చదువుతున్నావా? ఆయన మనస్సును అర్థం చేసుకుంటున్నావా? ఆయన మనస్సు నీకు తెలియాలంటే ఇదిగో నీ వాక్యము చదవాలి. చాలా మంది అంటారు కదా, నీ గురించి నాకు తెలుసు, నిన్నంతా చదివేశాను అంటారు కదా. అలాగే చెప్పండి, ఎలా తెలుస్తాడు ఎదుటి వ్యక్తి? ఎలా తెలుస్తాడు తెలుసా? ఆయన మనం చదివినప్పుడు, ఆయన మనం గమనించినప్పుడు. అలాగే
ఆయన్ని నువ్వు తెలుసుకోవాలంటే ఆయన నీ కొరకు రాసిన ప్రేమలేఖైనటువంటి బైబిల్ని నువ్వు చదవాలి. ఇక మూడవది ఏమంటాడు తెలుసా? ఏమంటున్నాడు చూడండి, అక్కడ ఏమన్నాడు తెలుసా? ఆయన తెలుసుకుని హృదయపూర్వకముగాను మనపూర్వకముగాను ఆయన సేవించుము. మూడవది మనము చేయవలసిన పని ఏంటంటే, ఆయన చేసే పని ఒకటి ఉంది, మనం చూసేటువంటిది, మనం ఎరిగేటువంటి పని. రెండవది మనము చేయాల్సింది ఏంటి తెలుసా? మనం ఆయన ఎరగాలి, ఆయన తెలుసుకోవాలి. తెలుసుకోవడమే కాదు, ఆయన మనము సేవించబద్ధులమై ఉన్నాము. ఎలాగో సేవించాలో కూడా చెప్తున్నాడు. సింపుల్ గా సేవించండి అని చెప్పట్లేదు. కొన్నిసార్లు మనం ఏం చేస్తాం, ఈ పని చేయని చెప్తాం. ఆయన సేవించమంటున్నాడు. ఎలాగూ సేవించమంటున్నాడు? అక్కడ రెండు మాటలు ఇక్కడ దావీదు తన కుమారుని ఉద్దేశించి మాట్లాడతాడు. ఏమన్నాడు? హృదయపూర్వకముగాను మనపూర్వకముగాను ఆయన్ని సేవించుచు అంటారు కదా. హృదయపూర్వకంగా మనపూర్వకంగా. హృదయంతో సేవించాలి, మనసుతో సేవించాలి. అంటే మనసు అంటేనేమి ఎరిగి సేవించాలి. జ్ఞానముతో, మనసు అంటే జ్ఞానానికి సంబంధించింది కదా. మనసు అంటే తెలుసుకొని దేవుని సేవించాలి. మూడవది హృదయముతో అంటే ప్రేమతో సేవించాలి. ఈ రెండింటికి తేడా ఉంది. కొంతమందికి జ్ఞానం, దేవుని గురించిన జ్ఞానం ఉంటుంది, కానీ హృదయం అంటే అర్థం ఏంటి? ప్రేమ. ప్రేమతో చేయని కొంతమంది. రెండు విషయాలు చెప్తున్నారు ఇక్కడ. ఏమనంటే, ఒకటి నీ మనస్సుతో ఆయన తెలుసుకుని మనసుతో చేయని ఒక ఎత్తు. అంటే జ్ఞానంతో కొంతమంది పనులు జ్ఞానంతో చేస్తారు, జ్ఞానంతో వాక్యం చెప్పొచ్చు. కానీ జ్ఞానం కన్నా ముఖ్యమైనది మనసు ఎంత అవసరమో అదే సమయంలో ఏంటి తెలుసా? నీవు ప్రేమతో, హృదయం అంటే నీ స్వభావము, నీ స్వభావం అంటే ప్రేమ. నీవు ప్రేమతో చేయలేదేనుక. నీవు దేవుని ఎలాగ సేవించాలి తెలుసా? ప్రేమతో సేవించాలి. కేవలము జ్ఞానముతోనే కాదు. అందుకదా ప్రేమ ఈ లోకం అన్నిటికన్నా అతి ప్రాముఖ్యమైనది ఏం తెలుసా? ప్రేమ. ప్రేమ ఉంటే మనం ఒకవేళ చూడండి, నీకు దేవుని పట్ల ప్రేమ ఉంది, సేవించు. అది హృదయపూర్వకంగా సేవించండి. అర్థం ఏంటంటే, దేవుని పట్ల ప్రేమ ఉన్నప్పుడు ఏమవుతుంది? సామె ఒకవేళ హృదయపూర్వకంగా సేవించడం అంటే, దేవుని పట్ల మనకు ప్రేమ ఉన్నప్పుడు ఏమవుతుంది తెలుసా? నీవు ఆశించిన మేలు చేయకపోయినా నీవు ఆయన సేవిస్తావు. ప్రేమతో సేవించడం అంటే అర్థం ఏంటంటే, ఒకవేళ దేవుడిని ప్రార్థన విని దానికి జవాబు ఇవ్వకపోయినా ఆయన సేవించడం, హృదయపూర్వకంగా సేవించడం. మనసుతో సేవించడం అంటే అర్థం ఏంటి? దేవుడు నా ప్రార్థనకు జవాబిస్తాడని తెలుసు కాబట్టి ప్రార్థన చేస్తాడు, అది మనసుతో సేవించడం కదా. దేవుడు నా ప్రార్థనకు జవాబిస్తాడు, అంతకు ముందు ఇచ్చాడు, బైబిల్లో ఉన్నది, బైబిల్లో రాయబడింది. ఇప్పుడు చాలా మంది నాకు చెప్పారు ప్రార్థనకు జవాబిస్తాడని, కాబట్టి నేను ప్రార్థన చేస్తున్నాను, ఆయన నాకు జవాబిస్తాడని తెలుసుకొని చేయడం ఏంటంటే మనపూర్వకంగా సేవించడం. కానీ దాన్ని మించింది. అందుకనే రెండు చెప్పాడు, నీవు మనసుతో సేవించాలి, దేవుణ్ణి ఎరిగి దేవుడు ఏమైనాడో తెలుసుకొని సేవించాలి. రెండవదిగా హృదయంతో కూడా సేవించాలి. ఇది కష్టం కదా. దేన్నైనా ప్రేమతో చేయటం కష్టం, చేయాలి కదా అని చేయటము తేలిక. ప్రార్థనకు రావాలి కదా అని రావటం తేలికే. మరి దేవుని పట్ల ప్రేమతో ప్రార్థనకు రావాలి. ఆయన సేవించడం అంటే అర్థం ఏంటి? దేవుని పట్ల, ఇదిగో ఈడున్నాడు అనుకోండి, ఈయన దేవుని పట్ల ప్రేమతో వస్తున్నాడు అనుకోండి, వాళ్ళ అమ్మన్న లేకపోతే ఇక్కడే ఉంటాడు. ఒకవేళ వాడు ప్రార్థనకు వచ్చాడు అంటే మనసుతో వాడు దేవుని సేవిస్తున్నాడంటే అర్థం ఏంటి? వాళ్ళ అమ్మరే ఈ ఆదివారం, ఇది ఆదివారం రోజు కాబట్టి నువ్వు ప్రార్థనకు వెళ్ళాలంటే రావటం మనపూర్వకంగా సేవించడం, వాళ్ళ అమ్మ చెప్పింది కాబట్టి. కానీ ప్రేమతో అంటే మా అమ్మ చెప్పినా చెప్పకపోయినా నేను యేసయ్యని ప్రేమిస్తున్నాను, ఈ ఆదివారం యేసయ్య, ఇది ఆదివారం నేను యేసయ్యకి ఇవ్వాలి, ఆయన నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు కాబట్టి ఈ యొక్క దినము దేవునిది, యేసయ్యది. ఆయన నా కొరకు అంత త్యాగం చేసినప్పుడు దేవుడు నాకు ఎంతో జీవితాన్ని ఇచ్చాడు కదా, ఎన్నో దినాలు ఇచ్చాడు, ఎన్నో సంవత్సరాలు ఇచ్చాడు. ఆయన ప్రేమిస్తూ ఏం చేస్తా, నేను దేవుని యొక్క మందిరానికి రావాలి. హృదయముతో సేవించడం ప్రేమతో. మరి అలా వచ్చినప్పుడు మనకి మెప్పు కలుగుతుంది, అలా వచ్చినప్పుడు మనకు దీవెన కలుగుతుంది. కానీ ఆ విషయంలో సొలొమోను ఏమైంది చెప్పండి?
ఫెయిల్ అయ్యాడు కదా. దావీదు పాస్ అయ్యాడు ఆ విషయంలో. దావీదు కొన్నిసార్లు ఒక్కొక్కసారి దేవుని కొంచెం విరుద్ధంగా ఉన్నప్పుడు కూడా దావీదు ఏం చేసినా కానీ హృదయపూర్వకంగా చేశాడు. ఇది దేవుని పని. మందిరము కట్టాలనుకోవడానికి హృదయంలో ఆలోచన కోరిక కలిగింది. దేవుడు వద్దన్నాడు. అదే చూడండి, జాగ్రత్త గమనించండి. దేవుడు వద్దంటే దేవుని వెంబడించడం మానేస్తాడా దావీదు? వద్దు, నువ్వు మందిరం కట్టొద్దు అన్నాడు దేవుడు. అన్నప్పుడు ఏం చేశాడు? దేవుడు నేను ఈ పని చేస్తా అంటే వద్దంటాడా? మనం అంటున్నదే కదా, నేను అంత ప్రేమతో దేవునికి ఈ పని చేస్తాను. బహుశా ఉదాహరణకి కొన్ని పనులు మనం చేస్తూ ఉంటాం. ఎలా చేస్తాం చెప్పండి సాయి, ఎలా చేస్తాం? కొన్నిసార్లు మనం దేవుని కొరకు అంటే మనం కొన్నిసార్లు ఏంటంటే దేవుని కొరకు చేసేది ఏంటంటే నేను చాపలేస్తాను, నేను అది చేస్తాను ఇది చేస్తాను కాబట్టి అలా చేస్తే ఇతరులకు నేను చేసే దాని నుంచి తెలుస్తుంది అనేది చేయటం ఏంటంటే మనపూర్వకంగా చేయటం. కానీ హృదయపూర్వకంగా చేయటం అలా కాదు కదా. దేవుడు నా కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. యేసు తన ప్రాణాన్ని పెట్టాడు కాబట్టి దేవుని పట్ల నాకున్న ప్రేమను బట్టి నేను ఇదిగో చిన్న పనైనా చేస్తాను నేను అనుకుంటాను. అది దేవుని పట్ల ప్రేమ. అదస్తా ప్రేమ ఉండవా? అది దేవుని పట్ల మనం చేయాల్సింది కదా. కొంతమంది ఏమంటారు, నేను పాటలు ఇస్తేనే మందిరానికి వస్తాను అంటే ఏంటి? నీకు దేవుని పట్ల ప్రేమ ఉందా చెప్పండి. మనలో అలాంటి వాళ్ళు లేరనుకోండి, నీవేం చేసినా ప్రేమతో చేయాలి, హృదయపూర్వకంగా చేయాలి. యేసయ్య ఏమంటాడు? యేసయ్య పదార్థాలను ఏం చేశాడు చెప్పండి? ఏదైనా యేసయ్య చెప్పేది వాళ్ళేమో యూదులందరూ ఏంటి తెలుసా, 10 ఆజ్ఞలు, లేకపోతే 10 ఆజ్ఞలే కాదు, ఇంకా చాలా చేశారు వాళ్ళు. 613 ఆజ్ఞలు పాటించాలి యూదులు. ఏ దేవుడు 10 ఇస్తే ఆడికి ఇంకా 611 కలిపి ఎన్ని 600 ఎన్ని కలిపారు చెప్పండి? 2 కలిపారు, 612 కలిపినట్టున్నారు. 603 కలిపారు. ఇవన్నీ చేయడం కష్టం. కానీ మరి యేసయ్య ఏం చేశాడు? 2 ఆజ్ఞలు మొదటి ఆజ్ఞ ఏమని చెప్పాడు తెలుసా? ఏమన్నాడు చెప్పండి? నీ దేవుడైన యెహోవాను సేవించమన్నాడా చెప్పండి? నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ బలముతోను, నీ పూర్ణాత్మతోను సేవించమన్నాడు. అంతేనా? పూర్ణ హృదయముతో సేవించు, ప్రేమించాలి. అంతే. మనం ఏం చేసినా కానీ హృదయం పెట్టి అంటే మనసు పెట్టి చేయండి అంటాం. మంచిది అది కూడా. అంటే చేసేది మనసు పెట్టి చేయండి అంటే అర్థం ఏంటి? దాని మీద దృష్టి పెట్టి చేయండి కదా. అంతే కదా, మనసు పెట్టి చేయండి అంటే అర్థమేనా? అంతేనా అర్థం అక్షయ? అదేనా అర్థం? ఇంక వేరే దాని ఉందా? మనసు పెట్టి చేయంటే దాని మీద దృష్టి పెట్టి చేయని అర్థం. లేకపోతే ఉదాహరణకి ఇప్పుడు ఈ పట్టాలు తీసేస్తున్నాను అనుకోండి. అయిపోయిన తర్వాత తీసేటప్పుడు ఏంటి, ఒకవేళ ఇంటి దగ్గర సాత్విక్ గడ వాళ్ళ అమ్మ చికెన్ మటన్ ఉంది అనుకోండి, ఇది గబగబా చికెన్ తినడానికి కోసం, మటన్ తినడానికి కోసం ఈ పని చేయాలి. ఈ పని చేయకపోతే అక్కడ ఊరుకోవాలని అది చేస్తారు. అది ఏంటంటే అది వేరేది. అలా కాదు, ఇది నేను దేవుని కొరకు చేస్తున్నాను. దేవుని కొరకు ఏం చేసిన ఎలా చేయాలి? ప్రేమతో చేయాలి. దావీదు తన కుమారుడైన సొలొమోనుకి అదే చెప్తున్నాడు. నీకు దేవుడు అధికారం ఇచ్చాడు ఆయన, నువ్వు అక్కడే కాదు నా కొడుకువి కదా. ఇంకెవరు? అంతకు ముందు ఇంకో కొడుకున్నాడు, అదోని అనేటువంటి ఒక కొడుకున్నాడు. ఆ కొడుకు దావీదు చెప్పకుండా వెళ్ళి ఏం చేశాడు తెలుసా? 2 సంవత్సరాలు పరిపాలన చేశాడు. కానీ దేవుడు అతనికి ఇవ్వరా. అదోనియా వాక్యములో హగ్గీతు కుమారుడైన అదోనియా హృదయమున గర్వించి నేను నాకు ఇంకెవరు, మా నాన్న దావీదు తర్వాత రాజు అయితే నేనే అవ్వాలని ఏం చేస్తాడంటే తనకు తాను తన తండ్రికి కూడా తెలియకుండా వెళ్ళి ఏం చేస్తాడు? రాజుగా ప్రకటించుకున్నాడు. హృదయమని గర్వించి అంటే హగ్గీతు కుమారుడైనటువంటి అదోనియా. కానీ నల్లనల్ల ఇక పక్క తప్పుకున్నాడు. తర్వాత అయ్యా నా కొడుకు నువ్వు అదోనియా ఉన్నాడు, ఇంకా చాలా మంది ఉన్నారు. అమ్మో నాకు చనిపోయాడు అనుకోండి, అబ్షాలోము చనిపోయాడు, రైట్, నాతాను ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు నాయన. మరి వీళ్ళందరికన్నా నీకు దేవుడు అవకాశం ఇచ్చాడు. వాళ్ళు నా కడుపును పుట్టిన వాళ్ళే, వాళ్ళు నా గర్భాన్ని పుట్టిన వాళ్ళే.
వాళ్ళు దేవుని సేవిస్తున్నారు, కానీ దేవుడు నీకే అవకాశం ఇచ్చాడు. అందుకే నువ్వేం చేయాలంటే నీవు ఏ పని చేసినా ప్రేమతో చేయనైనా, అది ఆయన ఇచ్చేటువంటి సలహా. దేవుని సేవించినా కానీ ప్రేమతో సేవించు, మొక్కుబడి కోసం చేయొద్దు. చూడండి, దేన్ని మనం మొక్కుబడిగా చేస్తే నీకు ప్రతిఫలము రాదు. వచ్చిందా చెప్పండి? వచ్చిందా? రాదు. ఈ సందర్భంలో ఒక వ్యక్తిని, ఒకళ్ళు లేక ఇద్దరు వ్యక్తులు మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఎవరు చెప్పండి? ఒక వ్యక్తి ఎవరంటే కాలేబు. మిగతా వాళ్ళందరూ ఏదో వెళ్దాం కదా, వాగ్దాన దేశం వైపు వెళ్దాము, దేవుడు రమ్మన్నాడు కదా, అబ్రహాము ఇస్సాకు యాకోబులకు వాగ్దానం చేశారు కదా, మోషే మనల్ని విడిపించారు కదా, సరే మోషేని వెంబడిస్తాం అనుకున్నారు. కానీ కాలేబు అలాంటి వాడు కాదు. కాలేబు నిండు మనస్సుతో తన దేవుణ్ణి వెంబడించి, ఇంకో చోట పూర్ణ హృదయముతో ఆయన చదవండి ఒకసారి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం అనుకుంటా చదవండి. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత పోయిన దేశములో అతని ప్రవేశపెట్టెదను. మంచి మనసుతో. ఇంకొక చోట ఏమన్నది? పూర్ణ మనసు అన్నది. ఇక్కడ చూడండి, ఇంకొకటి ఇక్కడ మంచి మనస్సు, పూర్ణ మనస్సు. సగం అటు సగం ఇటు కాదు కదా. వీళ్ళు కొంతమంది ఎలా ఉన్నారు చెప్పండి? ఐగుప్తుని బయలుదేరిన వాళ్ళు ఎలా ఉన్నారు చెప్పండి? సగం ఐగుప్తులో ఉన్నారు, సగం అరణ్యంలో ఉన్నారు. అవునా కదా చెప్పండి? సగం ఐగుప్తులో సగం అరణ్యంలో ఉన్నారు లేదా? విన్నారన్నమాట. అందుకనే కదా వాళ్ళందరూ ప్రారంభమైనటువంటి 20 లక్షల మందిలో కాలేబు యెహోషువ తప్ప అందరూ అరణ్యములో సమాధి అయిపోవటానికి, హెబ్రీ గ్రంథకర్త ఏమన్నా తెలుసా? అరణ్యములో రాలిపోవటానికి గల కారణం ఏంటంటే వారి మనుష్యులు మాత్రము అరణ్యంలో ఉన్నారు, మనస్సులు ఐగుప్తులో. పూర్ణ హృదయంతో సేవిస్తున్నారు. అరే దేవుడు వాగ్దానం చేశాడే, ఎన్ని కష్టాలు వచ్చినా కానీ మన పితరుడైనటువంటి అబ్రహాముకి వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దాన దేశంలోకి తీసుకెళ్తున్నాడు కాబట్టి మనము మన ఫోకస్ అంతా దాని మీద పెడదాం. అది ఇదే మాట్లాడతాను. ఒక విషయం గమనించాలి, నీవే పని చేసినా కానీ దేవుని పట్ల నీకున్న ప్రేమను బట్టి నువ్వు చేయి. మనుషులు మెప్పుకోవడం మాత్రం చేయి. నేను వాక్యం చెప్పినా మీ మెప్పు కోసం చెప్పాను అనుకోండి, నాకు ప్రతిఫలం రాదు కదా. దేవుని వాక్యం పట్ల నాకున్నటువంటి ప్రేమను బట్టి నేను చెప్పాలి. దేవుని వాక్యం పట్ల నాకున్న ప్యాషన్, తపన, దాన్ని బట్టి చెప్పాలి. ఏముందో వచ్చారు ఒక 20 మంది 5 మంది వచ్చారు కదా, డబ్బాలు ఏదో ఒక వాకింగ్ చేసి తిప్పేసి తీసి చెప్పేస్తాం అనుకుంటే అయ్యేది కాదు. దేవుని పట్ల నాకున్న ప్రేమ. అందుకని కాలేబు ఎంత చక్కగా చూడండి, అటు ఇటు చూడలేదు. దేవుని పట్ల ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి, దేవుని పట్ల దేవుని కొరకు ఏ పనైనా పూర్ణ హృదయంతో చేసే వ్యక్తి మనసంతా ఎక్కడ తెలుసా? దేవుని మీదే ఉంటారు. అట్టి వాళ్ళని దేవుడు దీవిస్తాడు, అట్టి వారికి మెప్పు కలుగుతుంది. యెహోషువ అప్పటి నాయకుడు, మోషే తర్వాత నాయకుడు, కాలేబు యొక్క నాయకుడైనటువంటి యెహోషువ అంటాడు, అయ్యా నేను నిన్ను చూచాను, 40 సంవత్సరాలు నేను నీతో ఉన్నాను, నీవు నిండు మనసుతో పూర్ణ హృదయముతో నీవు దేవుడిని వెంబడించావు కనుక నువ్వు వెళ్ళి ఏం చేయాలి? హెబ్రోనుని స్వాస్థ్యంగా తీసుకో. హెబ్రోను అంటే అర్థం ఏంటంటే సహవాసం. దేవుని అందరి సహవాసాన్ని నీవు స్వాస్థ్యంగా తీసుకోమని చెప్తాడు. బైబిల్లో కూడా మీరు గమనించినట్లయితే ఈ యొక్క వ్యక్తి గురించి నేను ముగిస్తాను. ఈయన ఎవరంటే మనందరికీ తెలుసు, తిమోతి కదా. తిమోతి అంటే అతనికి దేవుని చేత గణపరచబడినవాడు కదా. ఎవరు? తిమోతి. పౌలుకి చాలా మంది శిష్యులు ఉన్నారు, యేసయ్యకి శిష్యులు ఉన్నారు. పౌలుకి యేసయ్యని, మరి దానికి ముందు తిమోతికి ముందు ఇంకొక ఆయన దగ్గరికి వస్తాం. యేసయ్యని ప్రేమతో వెంబడించిన శిష్యుడు ఎవరు తెలుసా? యోహాను కదా.
అందుకని ఆయనకి ఏమన్నా బిరుదు, యేసు ప్రేమించిన శిష్యుడు, యేసయ్య చేత ప్రేమించబడ్డ శిష్యుడు. రెండు ప్రేమ అనేది ఏంటి తెలిసి, ఇట్స్ 2-way ట్రాఫిక్, 1-way ట్రాఫిక్ కాదు. మనం ఎప్పుడు 1-way ట్రాఫిక్, నన్నే ప్రేమించాలనుకుంటూ ఉంటారు కదా. భార్యాభర్తలతో వచ్చిన ఇబ్బంది కూడా ఇదే కదా. నేనేమో పాస్టర్ గారు నన్ను ప్రేమించాలనుకుంటాను, పాస్టర్ గారేమో తన ప్రేమించి, మామూలుగా ఇదంతా ఉంటుంది ఎక్కడైనా కానీ కదా. ఇదేంటి, ఇట్స్ 1-way ట్రాఫిక్. we made it 1-way ట్రాఫిక్. no love is 2-way ట్రాఫిక్. నువ్వు ఇవ్వాలి, ఎదుటి వాళ్ళ నుంచి పొందుకోవాలి. ఇక్కడ యోహాను విషయం అదే. యోహాను యేసయ్యని ప్రేమించాడు, యేసయ్య యోహాన్ని ప్రేమించాడు. ఎందుకు తెలుసా, యోహాను ఎప్పుడు కూడా యేసయ్య ప్రక్కనే ఉండేవాడు, ఆయన రొమ్మున ఆనుకునే ఉండేవాడు. ఏం చెబుతాడా యేసయ్య? మా ప్రేమ లేకపోతే యేసయ్య దగ్గర కూర్చుంటాడా? కొంతమంది అటు ఇటు తిరిగి వచ్చారు, ప్రేమ ఉందని చెప్పాను, ఒక ఆయన దూరం వెళ్ళాడు చివరి. ఎవరైనా పేదలు, నీ పట్ల నాకు ఎంత ప్రేమ ఉందో తెలిసే యేసయ్య, అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయినా యేసయ్య ఏమన్నాడు, గొర్రెల కాపరిని కొట్టును, గొర్రెలు చెదిరిపోనంటే. ఏంటి నన్ను అపార్థం చేసుకుంటున్నావు యేసయ్య? ఆయన అర్థం లేదు, నన్ను అపార్థం చేసుకుంటున్నావు నువ్వు. ఎవరు వెళ్ళిపోయింది ఎవరు చూడు. యేసయ్య ముందు ఇంకో వార్నింగ్ కూడా ఇచ్చాడు, ఆయన నువ్వు మమ్మారు పంపుతావు ఆయన, నేను చెప్తున్నాను జాగ్రత్త పడు అంటే, లేదు లేదు నేను అన్నాడు. ఏంటి ఇదిగో ఇలాంటి వాడు చిన్నపిల్లడు ఇచ్చి నువ్వు ఆయన ఆ శిష్యులు అక్కడ అమ్మమ్మ ఆయన నాకు తెలియదు అంటాడు. మరి యోహాను హృదయపూర్తిగా సేవించిన యోహాను చివరి వరకు ఆ యొక్క సిలువలో 7 మాటలు పలికేటప్పుడు ఇది చక్కగా ఇట్లా కూర్చొని ఉంటాడు. అందుకనే యేసయ్య చేసేది తెలుస్తా, తన తల్లికి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్తాడు. చివరి వరకు ప్రేమించాడు. అందుకని ఆయన కలిగిన బహుమానం తెలుసా, వీళ్ళందరూ చచ్చిపోయారు, 11 మంది చచ్చిపోయారు. యేసయ్య రెండవ రాకడ గురించి, రెండవ రాకడ ముందు జరగబోయే సంగతుల గురించి తెలియజేయడానికి ఈయన దేవుడు బ్రతికిచ్చాడు. తీసుకెళ్లి రోమా సైనికులు ఏం చేశారు తెలుసా, సలసలా కాగే నూనె పడేసి ఈయన్ని చంపాలని. అప్పుడు కూడా చచ్చిపోయి మనిషి. కొంచెం మీరు వంట చేసేటప్పుడు బాగా కాగిన నూనె నీ చేతి మీద అక్కడ పడితే, ఒంటి మీద పడితే తట్టుకోలేరు. ఈయన నేరుగా తీసుకెళ్ళి అక్కడ పడేసారు, కాగే నూనెలో పడేస్తారు. అప్పటికి చనిపోవాలా, పద్మసి దీవిలో పెట్టారు, అక్కడ విషప్రయోగం జరిగింది, అక్కడ చనిపోవాలా. కారణం అని తెలుసా, ఇదిగో యేసయ్య రాబో ముందు జరగబోయేటువంటి సంగతులన్నీ కూడా గ్రంథస్థం చేయాలి, ఆయన రాయాలి. అందుకని ఈయనకు దొరికిన ప్రతిఫలం, యేసయ్యని ప్రేమించినందున, పూర్ణ హృదయంతో సేవించినందున ఈయన కలిగిన ప్రతిఫలం ఏంటి తెలుసా, యేసయ్య రెండవ రాకడ గురించి విషయాలన్నీ ఒక పుస్తకం. ప్రార్థన గ్రంథానికి మిగతా పుస్తకాలకి హెస్కేల్ గ్రంథంలో ఉంది రెండవ రాకడ గురించి, యెషయా పుస్తకంలో ఉంది రెండవ రాకడ గురించి, మత్తయి సువార్తలో రెండవ రాకడ గురించి ఉంది, ఇంకా పౌలు రాసిన పత్రికలో రెండవ రాకడ గురించి ఉంది. కానీ మరి ప్రార్థన గ్రంథం యొక్క ప్రత్యేకత ఏంటి? రెండవ రాకడంగానే మనందరికి గుర్తొచ్చేది ఏంటి? ప్రార్థన గ్రంథమే. ప్రార్థన గ్రంథంలో కేవలము ఆయన రెండవ రాకడ గురించిన సంగతులు వ్రాయబడింది. అట్టి అవకాశమును, అట్టి భాగ్యాన్ని దేవుడు ఎవరికి ఇచ్చారు తెలుసా, యేసయ్యని ప్రేమించిన శిష్యులైనటువంటి యోహానుకి ఇచ్చారు కదా. మూడవ వ్యక్తి ఎవరంటే తిమోతి, దేవుని చేత ఘనత పొందినవాడు, దేవుని చేత ఘనపరచబడినవాడు. ఈయన పౌరుడు రెండవ సువార్త ప్రయాణంలో కలిశాడు. కుర్రోడు, ఒక కుర్రోడు పోయాడు, ఇంకో కుర్రోడు వచ్చాడు. ఎవరు పోయిన కుర్రోడు? ఎవరు? మొదటి సువార్త ప్రయాణంలో జాన్ మార్క్ అనే కుర్రోడు పోయాడు. పట్టణానికి వెళ్తే అక్కడ వేడి తట్టుకోలేక, ఎండ తట్టుకోలేక వచ్చేసాడు. మరి ఒక కుర్రోడు పైన ఇంకో కుర్రోడు దేవుడు తీసుకొస్తాడు. దేవుని సేవలో, దేవుని సంఘంలో నేను పోతే సంఘంలో ఎవరు రారని మీరు అనుకోపకండి, దేవుడు ఎవరొకరిని తీసుకొస్తాడు. అయితే నీ పని నువ్వు చేయాలి. తర్వాత మళ్ళీ కలిసాడు జాన్ మార్క్ కదా, జాన్ మార్క్ తర్వాత కలిసాడు. కానీ ఈ కుర్రవాడు మీరు గమనించండి, తిమోతి చాలా మంది పౌలును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దేమా వెళ్ళిపోయాడు. ఇహలోకమును స్నేహించి దేమా పౌలుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. చూడండి, పౌలు పాపం తన బాధ వేదన అంతా కూడా తన ఏది 2వ తిమోతి పత్రిక వీడ్కోలు పత్రికలో రాస్తాడు, ముగింపులో రాస్తాడు. ఆయన ఎవరంతగా బాధ పెట్టారనేది రాస్తాడు. చూడండి,
ఒకసారి రండి. నా యొద్దకు 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనము. నా యొద్దకు త్వరగా వచ్చేటకు ప్రయత్నం చేయాలి. ఎవరితో చెప్తున్నాడు? తిమోతితో చెప్తున్నాడు. వినండి. దేమా యెహోవాకును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికైకు వెళ్ళిపోయాడు ఒక ఆయన. మీరు వెళ్ళిపోయే జాగ్రత్తలు ఉండబోకండి. రైట్? మనం చాలాసార్లు వెళ్ళిపోయే జాగ్రత్తలు ఉండాలని వస్తూ ఉంటాం. సేవకులను విడిచిపెట్టద్దు, దేవుణ్ణి విడిచిపెట్టద్దు. మీరు సరే, సేవకుని అప్పుడప్పుడు విడిచిపెట్టినా దేవుని మాత్రం విడిచిపెట్టద్దు. ఏదో అపార్థాలు పెట్టుకుని సేవకుని విడిచిపెట్టద్దు. మనం ఏదో ఊహించుకొని సేవకుని విడిచిపెట్టద్దు. ఇదిగో ఈయన ఎందుకు విడిచిపెట్టాడు? యెహోవాని స్నేహించాడు. ప్రార్థన కన్నా ఈయన బయట విషయాలు బాగున్నాయి కాబట్టి వెళ్ళిపోయాడు. రెండవది ఏమనుంది? క్రెస్కే గలతీయకును తీతు దళమెత్తేకు వెళ్ళిపోయేది. వీళ్ళు పనుల మీద వెళ్ళారు. లోకా మాత్రమే ఉన్నాడు. ఇంకా క్రిందకు వచ్చినట్లయితే ఇదిగో 14 వచ్చిన అలెగ్జాంద్రుని కన్సరేవాడు నాకు చాలా కీడు చేసాను, అతని క్రియల చొప్పున అతనికి ప్రతిఫలము తెచ్చును. ఇదిగో ఇలాంటి వారు కూడా ఉంటారు సంఘాల్లో, కీడు చేసేటువంటి వారు కదా, కీడు చేసేటువంటి వారు. మరి మనం ఎవరి గురించి చెప్తున్నాము? హృదయపూర్వకంగా పౌలుని వెంబడించిన తిమోతి గురించి చెప్తున్నాం. అందరూ వెళ్ళిపోయారు. తిమోతి పెద్ద బలవంతుడేం కాదు, తిమోతి పెద్ద ప్రతిభావంతుడేం కాదు. మానసికంగా బలహీనుడు, శారీరకంగా బలహీనుడు కదా. శారీరకంగా బలహీనుడు కాబట్టి ఏమని చెప్పాడు? అయ్యా నీ కడుపు దెబ్బ నిమిత్తం కొంచెం ద్రాక్షారసం తీసుకోమని చెప్పాడు కదా. కొంచెం ద్రాక్షారసం తీసుకోమంటే సారాయి తాగమని కాదు దాని అర్థం. మన వాళ్ళు కొంతమంది తాగాలనుకున్న వాళ్ళు ఇలా దీన్ని అట తీసుకుంటారు. ఎప్పుడు మారుతుంది సారాయి అంటే దాన్ని 4-5 రోజులు, 1 వారం రోజులు పులిగి పెడితే ద్రాక్ష రసాన్ని దాన్ని ఇంటాక్సికేటింగ్ ప్రాసెస్ అంటారు. ఫెర్మెంటేషన్ నాట్ ఇంటాక్సికేషన్, ఫర్మెంటేషన్ అంటారు. అది వారం రోజులు పులిగి పెట్టిన తర్వాత అట్లా మీరు పులిగి పెట్టుకుని తాగొద్దు, మళ్ళీ అది మొత్తం అయిపోయింది. రైట్? వెంటనే చేసుకున్న వెంటనే తాగితే గ్రేప్ జ్యూస్ అవుతుంది. అది తాగమని చెప్పాడు. ఎఫెసు పట్టణంలో ఉన్నటువంటి నీరు కొంచెం చౌడు వాటర్ అంత బాగాదు, అందుకని కొంచెం ఆరోగ్యపరంగా తాగమన్నాడు. అంటే శారీరకంగా బలహీనుడు. రెండవదిగా శారీరకంగానే కాదు, మానసికంగా కూడా బలహీనుడు. ఎట్లా? అందుకే అంటాడు ఏమన్నా తెలుసా? దేవుడు మనకు పిరికితనముల ఆత్మని ఇవ్వలేదు కానీ శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే మనకి ఇచ్చాడు. ఈయన కొంచెం భయం ఎక్కువ, భయస్థుడు బిడియస్తుడు, అందుకని ధైర్యపరుస్తున్నాడు. ఏమి ఇవ్వలేదు మనకి? దేవుడు మనకి పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. శక్తియు ప్రేమయు అంటే మానసికంగా బలపరుస్తున్నాడు. మరి ఈ మానసికంగా బలహీనుడు, శారీరకంగా బలహీనమైనటువంటి తిమోతి నమ్మకముగా హృదయపూర్వకంగా తన యజమానుడు, తన గురువైనటువంటి పౌలుని వెంబడించి సేవించాడు. ఆయన కలిగిన ఫలితం ఏం తెలుసా? హృదయపూర్వకంగా చేసిన దాన్ని బట్టి ఆయన కలిగిన ఫలితం ఏంటంటే పౌలు యొక్క పరిచయలో పౌలు యొక్క వారసుడయ్యాడు. పౌలు ఎక్కడ? అపోస్తలుడు పౌలు ఎక్కడ? తిమోతి ఎక్కడ? పౌలు గొప్ప పరిచారకుడు, గొప్ప అపోస్తలుడు. యేసయ్య తర్వాత క్రైస్తవ్యానికి 2వ వ్యక్తి ఎవరో తెలుసా? పౌలు. పేతురు కాదు, యోహాను కాదు. మరి అలాంటి వ్యక్తి యొక్క స్థానాన్ని భర్తీ చేసేటువంటి గొప్ప భాగ్యము ఎవరికి కలిగింది తెలుసా? అతని నమ్మకముగా హృదయపూర్వకంగా వెంబడించినటువంటి తిమోతికి. అయితే ఇక్కడ మరి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు దావీదు ద్వారా సొలొమోనుకు చేస్తున్న ఉపదేశం ద్వారా దేవుడు మనకు చెప్పే మాట ఏంటి తెలుసా? నీవు ఎలా సేవించాలి? మనపూర్వకంగా సేవించాలంటే అర్థం ఏంటంటే నీవేమైతే చేస్తున్నావో అది తెలుసుకొని తెలియకుండా చేయదు. రెండవది, నీవేమైతే చేస్తున్నావో దాన్ని ప్రేమతో కదా. చేసే పని అది దేవుని పని అని ఎరిగి చెయ్యి. రెండవది ఏంటి ఏమన్నాను? హృదయపూర్వకంగా అంటే అది దేవుని పని కనుక నీ ప్రేమతో, దేవుని పట్ల నీకున్న ప్రేమతో నిలిచి. అది అక్కడ సొలొమోనుకి తన తండ్రి అయినటువంటి దావీదు ఇస్తున్నటువంటి ఉపదేశం, హెచ్చరిక కదా. 3 విషయాలు మనం నేర్చుకున్నాం. ఏంటి? ఒకటేంటంటే
సమస్తము మన సమస్తము దేవునికి తెలుసు. ఆయన ఎరిగిన వాడు. దెర్ ఇస్ నథింగ్ దట్ ఈస్ హిడెన్ ఫ్రమ్ గాడ్. హీ నోస్ ఎవ్రీథింగ్. ఈవెన్ ఇఫ్ యూ ట్రై టు హైడ్ ఎనీథింగ్ ఫ్రమ్ గాడ్, ఇట్ కెనాట్ బి హిడెన్. అది మీరు దాచలేవు, దాచి ఉంచబడలేదు. కనుక ఆ విషయం గుర్తిరిగి ఏం చేయాలంటే, నీవు తప్పు చేసిన ఆయన చూస్తున్నాడు. రెండవదిగా నువ్వు బాధపడ్డా కానీ ఆయన ఎరిగాడు అని గుర్తిరగాలి. రెండవదిగా ఎలా సేవించాలి? ఆయన్ని తెలుసుకొని, ఆయన తెలుసుకోవడానికి మనకున్న ఏకైక మార్గము ఆయన వాక్యమేనా అయి. దీన్ని చదువు, దీన్ని పఠించు, దీన్ని ధ్యానించు. మూడవదిగా ఏం చేయాలంటే ఆయన్ని సేవించాలి. మనపూర్తిగా సేవించాలి అంటే నీవు చేస్తున్న పని ఎంత గంభీరమైనది, నీవు చేస్తున్న పని ఎంత పవిత్రమైనది, నీవు చేస్తున్నటువంటి పని ఎంత మాన్యమైనది, నీవు చేస్తున్నటువంటి పని ఎంత ఘనమైనదో నీవెరిగి చేయాలి. దేవుని పని అది దేవుని మందిరానికి రావటం కావచ్చు, దేవుని మందిరంలో పరిచయం చేయటం కావచ్చు. ఘనమైనది, శ్రేష్టమైనది, ఉత్తమమైనది. అందుకని యేసే అంటాడు కదా, మరి దగ్గర ఉంటాడు, మరి ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకును, అది ఆమె దగ్గర నుండి తీసివేయబడదు. ఆ మరికి తెలుసు ఉత్తమమైన పనిని. అందుకని ఆ పనిని వాళ్ళక్క డిస్టర్బ్ చేసినా కానీ హృదయపూర్వకంగా చేసింది. వాళ్ళక్క డిస్టర్బ్ చేసింది లేదు, ఆలోచిస్తా ఏమని డిస్టర్బ్ చేసింది? ఏంటయ్యా మీరిద్దరు అలా కూర్చున్నారు, నా దేవుడు వంట నేను ఒక్కదాన్ని చేసుకోలేక, గిన్నెలు కలుపుకోలేక, వంట చేసుకోలేక నేను తిప్పలు పడుతుంటే నా చెల్లి వచ్చి నీ దగ్గర కూర్చుందంటే అవేమీ పట్టించుకోకుండా కదా. ఇక ఆమె అరణ్యరోధం అయిపోయింది. అవేమి పట్టించుకోకుండా ఏం చేసింది సార్? హృదయపూర్వకంగా ప్రేమతో, ఆయన పట్ల ఉన్నటువంటి ప్రేమతో ఆయన మాట్లాడారు. మనం కూడా అలాగూ దేవుని యొక్క పని చేసినప్పుడు, దేవుని యొక్క పరిచయం చేసినప్పుడు దేవుని నిశ్చయంగా నాన్ని దీవిస్తాం కదా. అన్నీ ఆయనకి తెలుసు మనం గుర్తిరగాలి. రెండవదిగా ఆయన మనం తెలుసుకోవాలి. ఆయన మనం మనపూర్వకంగా చెప్పండి, హృదయపూర్వకంగా సేవించాలి. ఒక తీర్మానం చేసుకోండి, ప్రభువా ఈ దినం నుంచి నేను చేసే పని నీ కొరకు చేస్తున్నాను అనే స్పృహతో నేను చేస్తాను. రెండవదిగా ప్రభువా నేను చేస్తున్న పని నేను నీ పట్ల నాకున్న ప్రేమతో చేయాలి అనేటువంటి విషయాన్ని గుర్తిరిగి చేస్తారు. ప్రభాని చేయండి, అప్పుడు నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అలాంటి గొప్ప దేవుడు మా అందరికీ దయచేయండి.